దేశమంతా హోలీ సంబరాల్లో మునిగి తేలుతుంది. ప్రతి మనిషి జీవితం రంగులమయంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జరుపుకునే ఈ హోలీ పండుగని అసలు ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని వడిలో కూర్చోపెట్టుకొని మంటల్లో దూకేస్తుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. అప్పటి నుంచి హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనేది ఇతిహాసం. అందుకే హోలీ జరుపుకోవడానికి ముందు రోజు రాత్రి కామదహనం చేసి మరునాడు హోలీ పండుగను జరుపుకుంటారు. ఇలానే చాలా ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా రంగురంగుల కలర్స్ చల్లుకుంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటుంటారు. దేశమంతా హోలీ సంబరాల్లో మునిగి తేలుతుంది. ప్రతి మనిషి జీవితం రంగులమయంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జరుపుకునే ఈ హోలీ పండుగని అసలు ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని వడిలో కూర్చోపెట్టుకొని మంటల్లో దూకేస్తుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. అప్పటి నుంచి హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనేది ఇతిహాసం. అందుకే హోలీ జరుపుకోవడానికి ముందు రోజు రాత్రి కామదహనం చేసి మరునాడు హోలీ పండుగను జరుపుకుంటారు. ఇలానే చాలా ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా రంగురంగుల కలర్స్ చల్లుకుంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటుంటారు.